పెట్టాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరొక ఆయన సన్నిధిలో మనం అందరం కూడా కూడి ఉండడానికి ప్రభు సహాయం చేశారు. మనం దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడదాం. తర్వాత కొన్ని ప్రార్థనలు కూడా చేద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు క్షేమకరంగా ఉంచి ఆయన కృపలో మిమ్మల్ని అందరినీ భద్రపరిచి ఆయన ప్రేమగల హస్తం చేత బలపరిచి మళ్ళీ మందిరానికి ఈ రాత్రి నడిపించాడు. ఎందుకంటే దేవుడు తన యొక్క తోడు లేకపోతే లేక ఆయన కాపుదల లేకపోతే మనం అంతటి మనం ఉండలేము, మాట్లాడలేము, నడవలేము, ఎక్కడికి వెళ్ళలేము. కనుక దేవుని కృప మన మీద మెచ్చుగా ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని మనం చదువుకున్నాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. జాగ్రత్తగా మాటలు మీరు గమనించండి. 7వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదువుతుండగా మీ అందరూ కూడా పరిశీలన చేయండి. చూడండి, 24వ వచనం నుండి 27వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీరందరూ ఏనండి చిత్తగించండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చప్పు చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉంది. వాన కురియును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, కానీ దాని పునాది బండ మీద వేయబడి ఉండిన కనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాటి చప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లును కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురియును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, అది కూలబడును, దాని పాటు గొప్పదని చెప్పాను. చాలండి. ఈ రోజున ఈ వాక్యంలో నుండి విషయాలు మనము గుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నట్టు మాటలు ఇవి. యేసు ప్రభువు వారు ఏ మాట చెప్పినా సర్వసత్యమైనది, అది నిజమైనది. యేసు ప్రభు వారు ఎప్పుడు ఉపమాన రీతిగా చాలా మాటలు ఆయన చెప్తూ ఉంటాడు. బైబిల్లో యేసు ప్రభు వారు చాలా ఉపమాన రీతిగా దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడటం జరిగింది. మనము అర్థం చేసుకోవడానికి చక్కటి ఉదాహరణలు మనం అర్థం చేసుకుని వాటి ప్రకారంగా మనం జీవించడానికి దేవుని సన్నిధిలో అనేక సంగతులు తెలియజేయటం యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ కూడా మనకి ఈ విషయాలు దేవుడు ఎందుకు రాయించి ఉంచాడు అనే మాట మనం ఆలోచన చేస్తే మన ఆత్మీయ జీవితాల కొరకు మనం దేవుళ్ళు ఎలా కట్టబడాలి, అలాగే ఎలా కట్టబడాలంటే వాక్యమే మనకి ఆధారం. వాక్యం లేకుండా ఎవరు కూడా దేవుళ్ళు కట్టుకోలేరు, దేవుళ్ళు నిలబడలేరు. ఒకప్పుడు నీవు మారలేని నీవు నీ దగ్గర వాక్యము వినపడటం వల్ల, నీకు వాక్యం వినపడటం వల్ల నువ్వు మార్చుకున్నావు. కనుక మనమే కాదు కానీ పెద్ద పెద్ద భక్తులందరూ కూడా వాక్యం వినటం వలన వాళ్ళు మార్చుకున్నారు.
వాక్యం వినడం వల్ల వాళ్ళ యొక్క జీవితాలు మార్చబడ్డాయి. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆలోచించండి. నేను ఒక పుస్తకాన్ని చదివాను. అది ఇప్పుడు కాదు కానీ చాలా సంవత్సరాల కిందట, సుమారుగా 25-30 సంవత్సరాలు అవుతుందండి. చదివే బుక్, ఒక చిన్న పుస్తకాన్ని చదివాను. పుస్తకం మీద చార్లెస్ పిన్ని అని ఒక ఆయన రాసిన పుస్తకం అది. ఆయన పేరు చార్లెస్ పిన్ని అని. ఆయన ఇతర దేశంలో కలిగినటువంటి వాడు. ఆయన దేవుని సేవ చాలా బలంగా ఎంతగానో చేస్తూ ఉండేవాడు. ఆయన ఎక్కడ సేవ చేసినా అనేక మంది రక్షణ పొందుతూ ఉండేవారు. అయితే ఆ దేశంలో ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటన చేశాడట. దేవుని వాక్యాన్ని అందించాడంటే నా దేశం అంతటినీ కూడా దేవుడు ప్రభావితం చేసి గొప్ప కార్యం చేశాడట. అది ఏంటి అంటే, ఆ దేశంలో ఉన్న సినిమా హాల్ అన్నీ కూడా మూసేశారంటండి. అలాగే క్లబ్లు ఉంటాయి కదండి, అలాగే మరి డ్యాన్స్ సంబంధించినటువంటి మరి సార్లు అవి ఉంటాయి కదా, అటువంటి ఇలాగా అల్లరితో కూడిన ఆటపాటలు లాంటి అన్నీ కూడా మూసివేయబడ్డాయంటండి. ఎందుకు మూసివేయబడ్డాయి అంటే, ఆ దేశానికి దేవుని వాక్యం అందింది, దేవుని వాక్యం ప్రకటించబడింది కనుక ఆ ప్రజల్లో మార్పు వచ్చి వాళ్ళందరూ కూడా మారి ఇది తప్పు, ఇది పాపమని వాళ్ళు మార్చుకుని దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడి ఇలాంటి పాప సంబంధమైన వాటికి దూరంగా ఉండాలని దేవుని వాక్యం మాట్లాడిందని దాన్ని మార్చుకున్నట్లుగా మనకి ఆ రోజున ఆ భక్తుడు ఒక బుక్లో చార్లెస్ పిన్ని అనే ఆ భక్తుడు రాశాడని. అయితే వాక్యం అంత ప్రాముఖ్యమైనది కనుక వాక్యం మీద మనం ఆధారపడదాం. ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల్లో దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడైనా అది వాక్యాన్ని బట్టి చేశాడైనా, వాక్యం నమ్మటం వలన చేశాడైనా, వాక్యం వల్ల విశ్వాసం ఉంచడం వలన చేశాడైనా. ఇక్కడ ఏముందంటే, సంఘము దేవుని వాక్యం అనేటువంటి బలమైన పునాది మీద కట్టబడాలి. సంఘం ఎక్కడ కట్టబడాలంటే బలమైన పునాది. ఆ పునాది బండ. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని బండ అన్నారు. ఈ నా బండ మీద నా సంఘమును కట్టమని మత్తయి సువార్తలోని పేతురుతో మాట్లాడుతూ జరిగిందండి. పేతురు ఈ నా బండ మీద నా సంఘమును కట్టుము అన్నాడు. అంటే ఈ నా బండ అంటే యేసు ప్రభు. యేసు ప్రభు అంటే దేవుని యొక్క వాక్యం. అంటే మనుషులను రక్షణ లేని వాళ్ళని, పాపములు జీవిస్తున్న వాళ్ళని, దేవునికి దూరమైన వాళ్ళని, నరకంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ కట్టమన్నాడంటే వాక్యం అనే బండ మీద కట్టమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే బండ మీద అనబడింది వాక్యం మీద కట్టుకుంటారో వారు చాలా స్థిరులుగా ఉంటారు. వారు కదలరని. ఎంతమంది మాయమాటలు చెప్పినా, మీరు చెప్తున్నారు కదా, ఎవరోళ్ళు వచ్చి ఏ రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏ రకరకాల వాక్యాలు చెప్పి నమ్మిస్తున్నారు అని అంటున్నారు కదా, అలాంటివన్నీ కూడా మీరు నమ్మకూడదు. అంటే వాక్యం ఎలా ఉంది,
వాక్యంలో ఎలాగ దేవుడు రాయించి ఉంచాడు, మరి ఇక్కడ చెప్పిన వాక్యమునికి వాళ్ళు మాట్లాడుతున్న మాటల వాక్యములకు ఏమైనా వ్యత్యాసం ఉందా అని మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసినప్పుడే మీరు ఏం చేస్తారంటే ఆ వాక్యం మీద మీరు కట్టబడతారు. కనుక ఆ వాక్యం అంత ప్రయోజనకరమైంది. కనుక ఎంత ప్రయోజనకరమైందో మనం ఒకసారి ఆలోచించే ముందు కీర్తన గ్రంథాన్ని తిరుగుతాం. అందరూ కూడా కీర్తనలు 41వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుదాం. 40వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఇక్కడ నా పాదములను బండ మీద నిలబెట్టి నా అడుగులను స్థిరపరచును. అడుగులను స్థిరపరచును అంటాం కదా చాలాసార్లు. మనల్ని స్థిరంగా ఉండబెట్టరా అని అంటాం కదా. అంటే అతని యొక్క అడుగులు, అతని యొక్క నడవడి స్థిరం లేదా ఎక్కడో గంట అక్కడో గంట ఇక్కడో గంట అక్కడో గంట తిరుగుతూ ఉంటాం. ఒక చోట ఉండలేవా, స్థిరంగా ఉండలేవా అని మనము మాట్లాడుతూ ఉంటుంటాం. ఈ లోక సంబంధంగా దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన వారు స్థిరమైన వారిగా ఉండాలి, అస్థిరులుగా ఉండకూడదు. అస్థిరులైన వాళ్ళు ఎవరంటే దిమస్ మనస్కులు, అంటే 2 అభిప్రాయాలు కలిగిన వాళ్ళు, 2 రకాలుగా ఉండేటువంటి మనుషులు అన్నమాట. ఈ వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, వాక్యం ఎంత ప్రయోజనం అంటే మరి ఈ బండ మీద నువ్వు నీ అడుగులను కట్టుకోవాలి. అడుగులను కట్టుకోవాలండి. ఎప్పుడైతే ఈ వాక్యం మీద నువ్వు కట్టుకుంటావో, వాక్యం మీద నువ్వు బ్రతుకుతావో, వాక్యం నీలో ఉంటే, వాక్యం మనలో ఉందనుకోండి, మనం ఏం చేస్తామో మనకు అర్థమవుతుంది. అందుకని మొదటిగా వాక్యం మనకు ఉండాలి. వాక్యం ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా కుడికి కానీ ఎడకి కానీ తొట్టెలరు. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కూడా గమ్ముని నమ్మకోకుండా జాగ్రత్త పడతారు. కనుక ఎంతోమంది మాయ మాటలు చెప్పి మాయ చేస్తుంటారు. ఏముందరో ఇవాటికి కదా, ఒక పెగ్గు దాకా పర్లేదులే, ఏముంది ఒక సిగరెట్ కదా ఇవాటికి కదా, ఇలా రకరకాలైన మాటలు చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే పాపంలో దింపేటువంటి వాళ్ళు చాలామంది మాయగాళ్ళు లేక మానలేదు. దయచేసి దేవుని బిడ్డలారా ఆలోచించండి. అలాగే అంతేకాదు, గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా ప్రమాదకరం. ఏం కాదు, ఏముంది ఒక్కసారి చిరుగు తీసుకుని ఒకసారి చప్పలించు, లేకపోతే ఈ గంజాయి ఒకసారి ఒక దమ్ము కుట్టు అని దీని పరిస్థితి నీకు అర్థమవుతుందని ఒక్కసారి మనకి మాయ మాటలు చెప్పి మనం మోసం చేస్తూ ఉంటారు. అలాంటి మాయ మాటల నుంచి, అలాంటి పరిస్థితుల నుంచి, అలాంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అంటే, మనం ఎక్కడ ఉండాలి అంటే, మన అడుగులు ఎక్కడ ఉండాలంటే బండ మీద ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. బండ మీద ఉన్నట్టు ఏ మనుషులైనా కానీ తన అడుగు తొట్టెలకుండా కాపాడుకుంటాడు, తన అడుగు జారకుండా కాపాడుకుంటాడు. ఎందుకంటే అతడు దేవుని వాక్యమని యేసు అనే బండ మీద
తన జీవితాన్ని కట్టుకున్నాడు, అది కూడా ఆత్మీయంగా కట్టుకున్నాడు. కనుక ప్రియులారా, ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, జిగటగల ఊబిలో పడకుండా నాశనకరమైన అందులో పడకుండా నా పాదములు బండ మీద నిలిపి, ఏమండి, పాదములు బండ మీద నిలిపి. ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, బండ మీద చెప్తున్నాడు. ఏమనంటే 24 వచ్చిన మత్తయి సువార్త 7వ అధ్యాయం తెలిసి 24 వచ్చిన చదువుతున్నాను ఏనండి. కాబట్టి యేసుప్రభు అంటున్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని, అంటే నేను చెప్పేటువంటి వాక్యం విని వాటి చప్పున చెయ్యి ప్రతివాడు, నేను చెప్పే వాక్య ప్రకారంగా ఎవడైతే చేస్తాడో ఈ వాక్య ప్రకారంగానే చేయాలి. అపొస్తలుల కార్యంలో ఒక సంఘం ఉందండి. ఆ సంఘం అండి, సేవకుడు ఎలా చెప్తున్నాడు, బైబిల్లో గ్రంథంలో అలా ఉందా, లేఖనాలు అలా ఉందా లేదని వాళ్ళ పరిశీలన చేసేవాడు అంటాడు. వాళ్ళు ఎవరంటే బెరియా సంఘస్థులండి. ఆ బెరియా సంఘస్థులు ఏ దైవజనుడు వచ్చినా, ఎలాంటి సేవకుడు వచ్చినా వీళ్ళు చెప్పింది ఉంది కరెక్ట్ అయిందా, మంచిదా, లేకపోతే మనం పెడదామని పెట్టి మనల్ని సాతాను వైపు లాగేసేదా, ఇది వాక్య ప్రకారంగా చెప్తున్నారా, ధర్మశాస్త్ర ప్రకారంగా యేసుక్రీస్తుకి అంగీకారంగా చెప్తున్నారా లేదని వాళ్ళు పరిశీలన చేసేవారట. నేను కూడా దయచేసి రాత్రి వాక్యం వింటున్నట్టు మీరు వాక్యం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, యేసయ్య మాటలు చాలా బలమైన మాటలు. యేసయ్య మాటలు బలమైన మాటలు ఎందుకు చెప్తున్నానంటే, బండ కదల్చలేనిది. బండలు ఎవరైనా కదల్చగలరండి? బండలు ఎవరైనా పడగొట్టగలరా? బండలని ఎవరైనా తీయగలరా? వాక్యము అలాంటి బండ లాంటిదన్నమాట. ఈ నా మాటలు, యేసయ్య మాటలు చాలా గొప్పవండి. నిన్ను స్వస్థపరుస్తాయి, నీ మనోవేదన తీరుస్తుంది, నీ పరిస్థితులు మారుస్తుంది, నిన్ను ఆధ్యాత్మికంగా యేసయ్య మాటలు నిన్ను నడిపిస్తాయి, పరలోక రాజ్యములకు సిద్ధపరుస్తాయి. ఈ నా మాటలు విని వాటి చొప్పున ఎవరైతే చేస్తాడో అతడు బండ మీద తన ఇల్లును కట్టుకుంటున్నాడు. బండ మీద ఇల్లు కట్టుకుంటున్నాడు అంటే సంఘము దేవుని వాక్యమని యేసు మీద కట్టుకోవాలి. వాక్యమని పునాది మనకి ఉండాలి, బండ ఉండాలి. మనము బండ మీద కట్టాలి అంటే ఒక పునాది మీద, బండ ఒక పునాది రాయి. మన ఇల్లు కట్టుకుంటే మొట్టమొదటి మనం ఏం చేస్తాం, పునాది రాయి వేసి దాని మీద కడతాం. ఆ ఇల్లు చాలా స్థిరంగా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మూల స్తంభాలు అనగా చాలా బలంగా వేస్తాం. మూల రాయి ఎవరంటే యేసు ప్రభు. దాని మీద నువ్వు కట్టబడ్డావు అనుకో, దాని మీద నువ్వు కట్టుకున్నావు అనుకో, ఆ మూల రాయి చాలా బలంగా ఉంటుంది. కనుక నీ ఆత్మీయ జీవితం పడిపోకుండా యేసు రాకడ వరకు కూడా స్థిరంగా ఉంటుందని వాక్యం మాట్లాడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మనం ఒక వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం తీయండి. ఒక్క నిమిషం ఆగండి.
పునాది రాతి వేసిన వాడు అనే మాట కనపడుతుంది. సరే అండి, ఏమని మాట్లాడుతుంది వాక్యం అంటే నీ యొక్క విశ్వాసం అనేది మరి యేసు ప్రభు నీ విశ్వాసం నీ కర్త కనుక ఆయన మీద నీ యొక్క ఇంటిని కట్టుకోవాలి, ఆయన మూల రాయి అని చెప్పడం జరిగింది. మూల రాయి అని చెప్పడం జరిగింది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మూల రాయి అయిన యేసు ప్రభు వారి యొక్క మీద నువ్వు కట్టుకుంటే నీ జీవితం మరి చక్కగా ఆత్మీయంగా మరి కట్టబడి దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపడతావని తెలియజేయటం జరిగింది. అందుకని ఈయన మాటలు విని అని చెప్తాడు మత్తయి సువార్తలో. ఒకసారి మత్తయి సువార్తలో పోతాం. ఈయన మాటలు విని వాటి చప్పున చేయవాడు బండ మీద ఇల్లును కట్టుకుంటాడు. ఇల్లు అంటే మన ఆత్మీయ జీవితం. మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పుడు అప్పుడు సాతానికి చోటివ్వం. మన మీదకి ఎటువంటి ఇబ్బందులు మన మీదకి రావు. ఇక్కడ అంటాడు కట్టుకుంటే, బండ మీద కట్టుకున్నప్పుడు ఒకవేళ ప్రమాదాలు వస్తాయి. ఎలాంటి ప్రమాదాలు? వాన కురుసును. ఏం కురుస్తున్నట్టండి? వాన వస్తుందట. అవును, మనం చాలా చోట్ల చూస్తున్నాం. వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. వర్షాలు వచ్చేస్తున్నాయి. రోజుల తరపున వారాల తరపున వర్షాలు వస్తున్నాయి. అప్పుడు కాలువలు పొంగి, నదులు పొంగి ఏమొస్తున్నాయి? వరదలు వస్తున్నాయి. అదే అంటాడు ఇక్కడ. వానలు కురిసిన తర్వాత ఏమొస్తుంది? వరద వస్తుంది. వరద. అవును, నువ్వు నేను కట్టుకున్న ఇళ్ళన్నీ ఏమైపోతాయి? మునిగిపోతాయి. ఇది అంతా కూడా మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఆయన చెప్తున్న మాట. అంతటి మాత్రమే కాకుండా వాన వచ్చిన తర్వాత ఆ నీళ్లు పైకి వస్తాయి. వచ్చిన తర్వాత ఆ వరదలో ఏమైపోతుందంటే ఆ ఇల్లు మునిగిపోతుంది. అంత మాత్రమే కాకుండా గాలి కూడా వస్తుంది. గాలి రాగానే ఏమవుతుంది? ఆ ఇల్లు అనగా వర్షం వలన, ఈ వరద వలన, నానిపోటు వలన ఆ గాలికి అవుకిచ్చి అది పడిపోవటం జరుగుతుంది, కూలిపోవటం జరుగుతుంది అనే మాటలు ఇక్కడ కనబడతాయి. అదే బండ మీద కట్టుకున్నావు అంటే వర్షం వచ్చినా, తర్వాత వరదలు వచ్చినా, అది నానిపోయినా, ఆ బండ నానిపోయినా పడిపోవటం ఉండదండి. గాలి ఎంత కొట్టినా అది అక్కడే ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళదు. అలాగే యేసులో నీకు వచ్చిన శ్రమలు, యేసులో వస్తున్న కష్టాలు, యేసులో వస్తున్నది ఉంటే, యేసులో నువ్వు జీవిస్తే, యేసులో నడుస్తూ ఉంటే, నీ విశ్వాసం గట్టిగా ఉంటే, నీ ఆత్మీయ జీవితం గట్టిగా ఉంటే, నీకు అలాగ యేసు నడుస్తున్న నీ జీవితంలో కలుగుతున్న ఇబ్బందులు, బాధలు, కష్టాలు, బలహీనతలు, ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఇరుకులు ఎన్నో వానలు లేక గురుస్తూ, వరదలు లేక కొడుతూ, గాలి లేక ఇసురుతూ ఉంటుంటే, ఒకవేళ నీ జీవితం ఆత్మీయంగా దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం అనేది బండ మీద మీరు కట్టుకుంటే మీరు కదలరు. చాలా స్థిరంగా ఉండి ఏం చేస్తారంటే తెలుసా?
దేవుని గణపరిచి నిలబడి సాతానికి అపజయాన్ని కలిగించి దేవునికి జయించి మీరు నిలబడగలుగుతారు. అదే 40వ కీర్తనలో చెప్పిన మాట. చదవండి ఒకసారి. చదవమ్మా. 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే. ఆగాగు. సంఘము సియోను అంటే, సియోను అనగా సియోనులో రాతిని వేసిన వాడిని నేనే. అంటే సియోనులో రాతి అంటే బండ. అంటే సంఘమును కట్టినవాడు ఎవరు? ప్రభు. ఆ సంఘం మీద, యేసు అనే బండ మీద మనం ఏం చేయాలి? కట్టబడాలి. అది అసలు మొట్టమొదటి పునాది ఏదంటే అన్నమాట యేసు క్రీస్తులు. అది ఎక్కడ వేయబడిందంటే దేవుని సంఘం అని సియోనులో వేయబడింది. అసలు అది పరిశోధింపబడిన రాయి. అవునండి, అవుతాం. చూడండి, ఈ మధ్యన చాలా మంది సైంటిస్టులు రాళ్ళను పరిశోధిస్తారు. ఇది ఎన్ని సంవత్సరాలది? ఇది 100 సంవత్సరాలదా, 200 సంవత్సరాలదా, 1000 సంవత్సరాలదా అని పరిశీలన చేస్తారు. అయితే యేసు ప్రభు కూడా పరిశోధించబడిన రాయ. అది సామాన్యమైన రాయి కదండి. ఆ రాయి అనబడిన యేసు ప్రభు మీద మనం జీవితాలు కట్టుకోవాలి, మన విశ్వాసాన్ని కట్టుకోవాలి, మన ప్రార్థన కట్టుకోవాలి, మన వాక్యాన్ని కట్టుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి. కనుక అప్పుడు ఆ ఇల్లు స్థిరంగా, బలంగా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా, గాలి వచ్చి కొట్టినా అది బండ కనుక అది కదలకోకుండా స్థిరంగా ఉంటుంది అనే విషయం యేసు ప్రభువు తన సంఘానికి నేర్పుతున్నాడు. సియోనులో చదవండి. అది పరిశోధింపబడిన రాయి. అవును, అమూల్యమైన తలరాయి. అవును కదండి. యేసు ప్రభు వారు పరిశోధించబడ్డాడు కదా, శిలువలో పరిశోధించబడ్డాడు. ఉల్లి కిరీటం ద్వారా, కొరడాల చేత, మేకుల చేత, దెబ్బల చేత, పిడిగుద్దుల చేత రకరకాలుగా ఆయన్ని శోధించి పరిశోధించినది ఈ లోకం. కానీ అది స్థిరమైనగానే ఆ యొక్క బండ అనబడిన యేసు క్రీస్తు, ఆ మూలరాయని పడిన యేసు ప్రభు ఏం చేశారంటే అమూల్యమైనది, ఇంకా అసలు దాన్ని మించిన రాయి లేదండి. దాని మీద కట్టుకోవాలి. లోకమంతా కూడా ఇంకా రాళ్ళు చాలా ఉన్నాయి, కానీ అవి అమూల్యమైన రాళ్ళు కాదు. అవి తాత్కాలికమైన రాళ్ళు, అవి బేటిచ్చేసే రాళ్ళు, అవి బలం లేని రాళ్ళు. యేసు అనేది అమూల్యమైన రాయి. దాని మీద కట్టుకున్న మన జీవితం కదలకుండా స్థిరంగా, బలంగా, వారి జీవితం యేసుక్రీస్తు రాకడ వరకు కూడా సిద్ధంగా ఉంటుంది. అయితే ఈ లోకంలో కొంతమంది క్రైస్తవులు అనబడిన వారు, లేక ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ప్రార్థనా జీవితం మాకుందని చెప్పుకునేవాడు కూడా, వాళ్ళు కూడా ఈ నా మాటలు విని వాటి చప్పున చేయని వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఈయన మాటలు, అంటే యేసు మాటలు చప్పున చేయని వారు ఉన్నారట. వాళ్ళు బండ మీద కట్టుకోలేదట. ఎక్కడ కట్టుకున్నారంటే ఇసుక మీద కట్టుకున్నారట. ఏమండి, ఇసుక మీద కట్టుకుంటే ఏమండి తాత్కాలికమైన జీవితాలు, ఆత్మీయత లేకుండా, సరైన బలమైన ఆత్మీయ జీవితం లేకుండా కట్టుకుంటే ఏం కలుగుతుందంటే, ఇదిగో శోధనలు, బాధలు, బలహీనతలు, సమస్యలు వచ్చినాయి అనుకోండి, వర్షాలు, వరదలు, గాలి వచ్చిననుకోండి, పడిపోవటం జరుగుతుంది, కూలిపోవటం జరుగుతుంది. దాని పాటు గొప్పది అంటే అది నిలబడదు, దాని పరిస్థితి మారిపోతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక సంఘం ఏం చేయాలి, విశ్వాసులు ఏం చేయాలి, సహోదరులు ఏం చేయాలి అని అంటే, వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక
వాక్యం మీద మనం కట్టుకోవాలి. వాక్యం మీద మన కుటుంబాలు కట్టాలి. వాక్యం మీద తన సంఘాన్ని కట్టమని, ఈ నా బండ మీద కట్టమని యేసు ప్రభు పితృతో చెప్పినట్లుగా మనం ఆ యొక్క వాక్యం అనే బండ మీద మనం కట్టుకుందాం. యేసే వాక్యం కనుక, ఆ బండే యేసు కనుక, యేసు అనబడిన బండ అనబడిన యేసు అనేది వారు ఎవరంటే వాక్యం కనుక, ఆ వాక్యం మీద మనందరం కూడా కట్టబడి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఆత్మీయ జీవితాలు మనము మన కుటుంబాలు సంఘం కాపాడుకుని యేసు కొరకే సిద్ధపడతాం. దేవుడు ఈ మాట మనందరి ప్రభు దీవించును గాక. ఆమేన్.